కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. యూరప్ను ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం పేరు కమ్యూనిజం. దెయ్యాన్ని వదిలించటానికి పాత యూరప్లోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి. పోపు, జారు, మెటర్నిక్, గిజో, ఫ్రెంచి రాడికల్స్, జర్మన్ గూఢచారులు ఒకరేమిటి అందరూ ఏకమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లు ఏ ప్రతిపక్ష పార్టీనైనా కమ్యూనిస్టు అని నిందించకుండా వదిలారా? ఏ ప్రతిపక్షమైనా అదే నిందను తిప్పికొట్టకుండా ఉందా? తనకంటే పురోగాములైన తోటి ప్రతిపక్షాలపైనే కాక తిరోగాములైన పక్షాలపై కూడా కమ్యూనిస్టు అనే అదే నిందను మోపని ప్రతిపక్షం ఎక్కడైనా ఉందా? దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. కమ్యూనిజమే స్వయంగా ఒక శక్తి అనే సంగతిని యూరప్ అధికార వర్గాలన్నీ ఇప్పటికే గుర్తించాయి. కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను, తమ లక్ష్యాలను, తమ ధోరణులను బహిరంగంగా మొత్తం ప్రపంచం ఎదుట ప్రకటించాల్సిన సమయం వచ్చింది. కమ్యూనిస్టు దెయ్యం అనే ఈ కాకమ్మ కథను తిప్పికొట్టడానికి వారు తమ పార్టీ ప్రణాళికను ప్రచురించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. ఈ ఉద్దేశంతో వివిధ జాతులకు చెందిన కమ్యూనిస్టులు లండన్లో సమావేశమై ఈ ప్రణాళికను రూపొందించారు. దీనిని ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, ఫ్లెమిష్, డానిష్ భాషల్లో ప్రచురించడానికి కూడా నిర్ణయించారు. మొదటి అధ్యాయం బూర్జువాలు, కార్మికులు. ఇంతవరకు సాగిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే. స్వతంత్రుడు, బానిస, పాలకవర్గ సభ్యుడు, సామాన్యుడు, దొర, దాసుడు, గిల్డులో వృత్తి సంఘ యజమాని, జర్నీమ్యాన్. ఒక్క మాటలో చెప్పాలంటే పీడకుడు, పీడితుడు ఒకరికి ఒకరు ఎదురు బొదురు శత్రువులుగా నిలబడ్డారు. ఒకప్పుడు ప్రచ్ఛన్నంగా, మరొకప్పుడు బాహాటంగా నిరంతరాయంగా పోరు జరిపారు. ఈ పోరు వల్ల ఒక్కోసారి సమాజం మొత్తంగా విప్లవాత్మక పునర్నిర్మాణానికి గురయ్యింది. ఒక్కోసారి ఇరు వర్గాలు సర్వనాశనమయ్యాయి. బూర్జువా వర్గం అంటే ఆధునిక పెట్టుబడిదారీ వర్గం. సామాజిక ఉత్పత్తి సాధనాల సొంతదారులే బూర్జువాలు. వారు వేతన కార్మికులను, కూలీలను పనిలో పెట్టే యజమానులు. శ్రామిక వర్గం అంటే సొంత ఉత్పత్తి సాధనాలు లేనందున బతకడానికి తమ శ్రమశక్తిని ఇతరులకు అమ్ముకోక తప్పని వర్గం. అదే ఆధునిక కార్మిక వర్గం. ఇక్కడ చరిత్ర అంటే ఆనాటి లిఖిత చరిత్ర మాత్రమే. కమ్యూనిస్టు ప్రణాళిక మొదట వెలువడిన నాటికి వర్గాలు, ఆస్తి లేని ఆదిమ సమాజం గురించి ఏమీ తెలియదు. రష్యాలో ఒకప్పుడు భూమిపై ఉమ్మడి యాజమాన్యం ఉందని ప్రణాళిక వెలువడిన కొంతకాలానికి హక్స్ తౌసెన్ కనుగొన్నాడు. జర్మన్ జాతులన్నీ ఆదిమ సమాజం నుంచే మొదలయ్యాయని మౌరర్ రుజువు చేశాడు. ఇండియా నుంచి ఐర్లాండ్ దాకా ప్రతి చోట గ్రామ సమాజాల్లో ఆదిమ సమాజపు జాడలు కనిపిస్తాయని ఆయన అన్నాడు. మోర్గాన్ ఆదిమ సమాజాల అంతర్నిర్మాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఆదిమ ప్రజా సమూహాలు అంతరిస్తూనే సమాజం వేరువేరు వర్గాలుగాను, చివరికి శత్రువర్గాలుగాను విడిపోతుంది. నేను రాసిన కుటుంబం పుట్టుక, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రం గ్రంథంలో ఆదిమ సమాజాల విచ్చిత్తిని వివరించడానికి ప్రయత్నించాను అని ఎంగిల్స్ పేర్కొన్నాడు. ఇంతకు ముందున్న చారిత్రక యుగాల్లో సమాజం దాదాపు ప్రతి చోట అనేక తరగతులుగా, అనేక సాంఘిక అంతస్తులుగా విభజించబడింది. ఈ విభజన సంక్లిష్టంగా ఉండేది. ప్రాచీన రోమ్లో పాలకవర్గీయులు, వీరులు, సామాన్యులు, బానిసలు ఉండేవారు. మధ్యయుగాల్లో ఫ్యూడల్ దొరలు, పరాధీన రైతులు, దాసులు, గిల్డులో యజమానులు, కార్మికులు, అప్రెంటిస్లు ఉండేవారు. దాదాపు ప్రతి వర్గంలోనూ తిరిగి అంతర్గతంగా అనేక అంతస్తులున్నాయి. ఫ్యూడల్ సమాజపు శిథిలాల నుంచే ఆధునిక బూర్జువా వర్గం మొలకెత్తింది. అది వర్గ వైరుధ్యాలను రద్దు చేయలేదు. కాకుంటే పాతవాటి స్థానంలో కొత్త వర్గాలను, కొత్త దమన పద్ధతులను, కొత్త పోరాట రూపాలను తెచ్చిపెట్టిందంతే. మనది బూర్జువా యుగం. దీనికి విశేషమైన లక్షణం ఒకటి ఉంది. అది వర్గ వైరుధ్యాలను సరళం చేసింది. సమాజం అంతకంతకు రెండు మహాశత్రు శిబిరాలుగా విడిపోతుంది. బూర్జువా వర్గము, శ్రామిక వర్గము అనే రెండు మహావర్గాలు ఒకదానికి సవాలుగా మరొకటి ఎదురు నిలిచాయి. మధ్యయుగాల్లోని భూదాసుల నుంచి చట్టబద్ధ హక్కులున్న బర్గర్లు అంటే నగర స్వతంత్ర పౌరులు పుట్టారు. వీరి నుంచే తొలి బూర్జువాలు తయారయ్యారు. అమెరికా ఖండాన్ని, ఆఫ్రికా ఖండం చుట్టూ పోయే సముద్ర మార్గాన్ని కనుక్కోవడం వల్ల
అప్పుడే ఎదుగుతున్న బూర్జువా వర్గానికి కొత్తగా మరిన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి. ఇండియా, చైనా మార్కెట్లు అమెరికాను వలసగా మార్చడము, వలసలతో వాణిజ్యము, సరుకులు, డబ్బు పెరగడము, ఇవన్నీ వాణిజ్యానికి, నౌకాయానానికి, పరిశ్రమకు ఇంతకు ముందు ఎన్నడూ కనీవిని ఎరగనంత ప్రేరణ ఇచ్చాయి. కనుక తోస్తే పడిపోయే దశలో ఉన్న ఫ్యూడల్ సమాజంలో విప్లవ శక్తులు వేగంగా అభివృద్ధి చెందాయి. ఫ్యూడల్ పరిశ్రమ రంగంపై గిల్డుల గుత్తాధిపత్యం ఉండింది. పరిశ్రమలో కొత్త వారికి ప్రవేశం లేని వ్యవస్థ అది. కొత్త మార్కెట్లు పెరుగుతున్న అవసరాలను అది ఏమాత్రం తీర్చలేకపోయింది. కనుక దాని స్థానంలో కార్ఖానా వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థను నడిపే మధ్యతరగతి వాళ్లు వృత్తి సంఘ యజమానులను పక్కకు నెట్టివేశారు. ప్రతి కార్ఖానాలోనూ శ్రమ విభజన పెరగడం వల్ల గిల్డుల్లో వివిధ వృత్తి సంఘాల మధ్య ఉన్న విభజన మాయమైంది. ఇంకా మార్కెట్లు నిత్యం విస్తరిస్తూనే ఉన్నాయి. గిరాకీ అదే పనిగా పెరుగుతూనే ఉంది. కార్ఖానాల ఉత్పత్తి కూడా చాలలేదు. అప్పుడు ఆవిరి యంత్రాలు, ఇతర యంత్రాలు వచ్చి పారిశ్రామిక ఉత్పత్తిలో విప్లవం తెచ్చాయి. భారీ ఆధునిక పరిశ్రమలొచ్చాయి. కార్ఖానాలు పోయాయి. వాటిని నడిపిన మధ్యతరగతి పారిశ్రామికులు పోయి పారిశ్రామిక కోటీశ్వరులు వచ్చారు. వాళ్లే ఆధునిక బూర్జువాలు. వాళ్లే మొత్తం పారిశ్రామిక సైన్యానికి నాయకులు. ఆధునిక పరిశ్రమ ప్రపంచ మార్కెట్ను స్థాపించింది. దీనికి అమెరికా ఆవిష్కరణ అనేది మార్గం సుగమం చేసింది. దీనివల్ల వాణిజ్యము, నౌకాయానము, నేలపై రవాణా అపారంగా పెరిగాయి. ఈ అభివృద్ధి వల్ల తిరిగి పరిశ్రమ మరింతగా విస్తరించింది. పరిశ్రమలు, వాణిజ్యం, నౌకాయానం, రైల్వేలు ఇలా పెరిగే కొద్దీ బూర్జువా వర్గము పెరిగింది. దాని పెట్టుబడి పెరిగింది. మధ్యయుగాల నుంచి వచ్చిన వర్గాలనన్నిటినీ అది వెనక్కు నెట్టేసింది. దీనంతటి నుంచి ఒక విషయాన్ని గమనిస్తాం. బూర్జువా వర్గం అనేది ఓ సుదీర్ఘమైన అభివృద్ధి క్రమంలో పుట్టింది. ఉత్పత్తి విధానాల్లోనూ, మార్పిడి విధానాల్లోనూ జరిగిన అనేక విప్లవాల పరంపర కారణంగా అది పుట్టింది. బూర్జువా వర్గం తన అభివృద్ధిలో అడుగు ముందుకు వేసిన ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కూడా పురోగమించింది. ఒకనాడది ఫ్యూడల్ ప్రభువర్గ పెత్తనం కింద పీడిత వర్గం. అటువంటిది తర్వాత మధ్యయుగాల నగర కమ్యూన్లలో స్వయం పాలిత సాయుధ సమాజంగా ఎదిగింది. ఒక చోట అది అంటే ఇటలీ, జర్మనీల్లో స్వతంత్ర నగర రిపబ్లిక్ గా ఉంది. మరో చోట అది అంటే ఫ్రాన్స్ లో లాగా పన్నులు కట్టే మూడో శక్తిగా ఉంది. ఆ తర్వాత కార్ఖానాల దశలో అది ప్రభు వర్గానికి వ్యతిరేకంగా ఒక పోటీ శక్తిగా మారి అర్ధభూస్వామ్య రాచరికాలకో లేదా నిరంకుశ రాచరికాలకో ఊడిగం చేసింది. ఆ రకంగా అది పెద్ద రాజరికాలన్నిటికీ మూలస్తంభంగా నిలబడింది. అదే బూర్జువా వర్గం చివరికి ఇవాళ ప్రపంచ మార్కెట్, ఆధునిక పరిశ్రమ ఏర్పడిన తర్వాత ఆధునిక ప్రజా ప్రాతినిధ్యం ఉన్న రాజ్యంలో ఏకైక రాజకీయ పెత్తందారుగా మారింది. ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బూర్జువా వర్గపు సమిష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే. బూర్జువా వర్గం చారిత్రకంగా అత్యంత విప్లవకరమైన పాత్ర పోషించింది. బూర్జువా వర్గం పైచేయి సాధించిన ప్రతి చోట మొత్తం పితృస్వామిక, ఫ్యూడల్, ప్రశాంత సంబంధాలన్నింటినీ ఖతం చేసింది. మనిషిని పుట్టుకతోనే అధికులైన వారితో బంధించిన అమాంబాపత్ సంబంధాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిన్నాభిన్నం చేసేసింది. మనిషికి మధ్య స్వలాభం తప్ప, డబ్బు చెల్లింపులు తప్ప ఇంకా ఏ సంబంధాన్ని అది మిగల్చలేదు. మతోన్మాదాన్ని, రణోత్సాహాన్ని, చిల్లర అనురాగాలని, వేడి నిట్టూర్పుల్ని, ఈ స్వర్గ సంబరాలన్నింటినీ అది సొంత లాభనష్టాల బేరీజు అనే అతి చల్లటి నీటి గుంటలో ముంచేసింది. అది మనిషి విలువను మార్పిడి విలువగా లెక్కగట్టింది. అంతకు ముందున్న అసంఖ్యాకమైన శాశ్వత హక్కులన్నిటినీ తొలగించింది. వాటి స్థానంలో ఒకే ఒక అడ్డగోలు స్వేచ్ఛని నెలకొల్పింది. అదే వాణిజ్య స్వేచ్ఛ. దీనంతటినీ ఒక్క మాటలో చెప్పొచ్చు. మత రాజకీయ భ్రమణ మాటన సాగే దోపిడీని తొలగించి దాని స్థానంలో నేరుగా బాహాటంగా సిగ్గు ఎగ్గు లేని పాశవిక దోపిడిని అది ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు ప్రజలు భక్తి గౌరవాలతో ఆదరించిన వృత్తులను అది నీచపరిచింది. వైద్యుడిని, న్యాయవాదిని, పురోహితుడిని, కవిని, శాస్త్రవేత్తని అది తన జీతగాళ్లుగా మార్చుకుంది. కుటుంబం నుంచి దాని మమతానురాగాల మేలి ముసుగుని చించి పారేసి కుటుంబ సంబంధాలన్నిటినీ కేవలం డబ్బు సంబంధాలుగా అది కుదించింది. మధ్యయుగాల్లో పాశవికమైన ఆవేశాల ప్రదర్శనను తిరోగమనవాదులు మెచ్చుకుంటారు. కానీ దానికి అనుబంధంగానే ఉండిన ఆనాటి పచ్చి నిష్క్రియాపరత్వాన్ని బూర్జువా వర్గం ఎత్తిచూపింది. మనిషి కార్యశీలత ఏది సాధించగలదో చరిత్రలో మొట్టమొదటిసారి అది నిరూపించింది. ఈజిప్టు పిరమిడ్లను,
రోమ్ కాల్వలను, గోధిక్ దేవాలయాలను మించిన అద్భుతాలను అది సృష్టించింది. ఒకనాటి సామూహిక వలస ప్రయాణాలను, మత దండయాత్రలను మరిపించే మహాయాత్రలను అది సాగించింది. ఉత్పత్తి పరికరాల్లో నిరంతరాయంగా విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు. ఆ రకంగా అది ఉత్పత్తి సంబంధాల్లోనూ మొత్తం సామాజిక సంబంధాల్లోనూ విప్లవం తెస్తుంది. ఇందుకు భిన్నంగా అప్పటికున్న ఉత్పత్తి విధానాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవటమే పాత యుగాల పారిశ్రామిక వర్గాలన్నిటి మనుగడకు మొదటి షరతు. ఉత్పత్తిలో నిత్య విప్లవము, సకల సామాజిక పరిస్థితులను నిరంతరాయంగా కల్లోలపరచటము, అంతులేని అనిశ్చిత్వము ఇవన్నీ బూర్జువా యుగాన్ని అంతకు ముందున్న అన్ని యుగాల నుంచి వేరు చేసి చూపుతాయి. నిశ్చితమైన గడ్డగట్టుకుపోయిన అన్ని రకాల పాత సంబంధాలతో పాటు వాటిని అంటిపెట్టుకుని ఉండే పరమ పావనమైన అభిప్రాయ దురభిప్రాయాలు కూడా ఈ యుగంలో తుడిచిపెట్టుకుపోయాయి. కొత్తగా ఏర్పడే సంబంధాలు సైతం ఇంకా స్థిరపడక ముందే పాతబడి పక్కకి పోతున్నాయి. గట్టిగా ఉన్న ప్రతిదీ గాలిలో కలిసిపోతుంది. పవిత్రం అనుకున్న ప్రతిదీ మైలపడుతుంది. చివరికి మనిషి తన భ్రమలు తొలగించుకోక తప్పదు. తన నిజమైన పరిస్థితులను, తనలాంటి వారితో తనకు ఉన్న సంబంధాలను గ్రహించక తప్పదు. తన ఉత్పత్తులకు నిరంతరాయంగా పెరిగే మార్కెట్ కావాలి కనుక